హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడు మేము ఇక్కడ నుండి ఒక 150 మైల్స్లో ఇంకొక సిటీ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. అక్కడ యాక్చువల్గా అంటే ఆ బీచ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వెదర్ బాగాలేదు, ఆ బీచ్కి వెళ్తామో లేదో తెలీదు. కాకపోతే అక్కడ ఒక ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి అయితే ఖచ్చితంగా పోవాలని ఇప్పుడు బయలుదేరుతున్నాము. చాలా మంత్స్ అయిపోయింది పోక, అందుకోసమనే వెళ్ళి దర్శనం చేసుకొద్దాము అని వెళ్తున్నాము. టైం ఉంటే ఆ బీచ్లో అవన్నీ కూడా చూద్దాం. ఓకేనా? ఓకే, సో లెట్స్ గో. జినుగాడు నిన్నంతా వీడియోలో రాలేదని అందరూ ఫీల్ అయినారు. సో ఇప్పుడు ఈరోజు ఫ్రీ, ఈరోజు రేపు ఫ్రీగానే ఉంటుందంట. సో ప్రాబ్లం లేదు, జిన్ను కూడా జాయిన్ అవుతుంది మన వీడియోలో. ఇప్పుడు టైం 12:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు వెళ్తున్న సిటీ పేరు కార్పస్ క్రిస్టీ. మనం శాన్ ఆంటోనియో నుండి కార్పస్ క్రిస్టీ వెళ్తున్నాము. వెదర్ బాగుంటే ఆ బీచ్లో అవన్నీ కూడా బాగా చూస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేసుకుందాము ఎక్కడికి వెళ్దాము అనేది. ప్రస్తుతానికైతే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే 100% వెళ్ళేసి రావాలి. యాక్చువల్గా అంటే నిన్నంతా కూడా బాగా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ వెళ్ళేసి నైట్ వద్దాము, ఒక డే ట్రిప్ అంతా కూడా బాగా చేసుకుందాము, 1 డే ట్రిప్ అని బాగా ప్లాన్ చేసుకోండి. కాకపోతే మన తర్వాత వెదర్ బాగాలేదని తెలిసింది. అట్లనే అక్కడ టెంపుల్ కూడా టైమింగ్స్ మార్చినారంట. నార్మల్గా అయితే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు కంటిన్యూగా ఓపెన్ అయి ఉండేది టెంపుల్. కాకపోతే ఇప్పుడు టైమింగ్స్ మార్చి మధ్యాహ్నం 1:30 నుంచి 4:30 వరకు క్లోజ్ అంట. సో దాంతో మా ప్లాన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. మేము ఇప్పుడు ఒక గేమ్ ఆడుతూ ఉన్నాము. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళే లోపు మాకు రెడ్ కలర్ కార్స్ ఎన్ని కనిపిస్తాయని కౌంట్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే ఒక 34 ఏమో అయినాయి. ఒక్కొక్కటి గెస్ చేస్తున్నాము. హరిగాడు ఎంతరా నువ్వు అనింది? 140 అవుతాయంట అక్కడికి పోయేలోపు. ప్రత్యు 150. నువ్వురా? 133. నేను 170 చెప్పినాను. సో ఎవరు 180 చెప్పినానా? సో నేను 180. ఎవరు నియరెస్ట్ ఉంటారో ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి 34 అయినాయి. 35. ఇప్పుడు టైము 2:45 అయింది. ఇంకొక 15 మినిట్స్లో మనము ఆ కార్పస్ క్రిస్టీలో ఉంటాము. కాకపోతే గ్యాస్ కొంచెం తక్కువ ఉంది, గ్యాస్ ఫిల్ చేసుకుని వెళ్ళిపోదామని ఇక్కడ స్టాప్ అయినాం. ఇక్కడ 1 gallon $3 ఉంది, రెగ్యులర్ గ్యాస్. హనీగాడు రెడ్ కలర్ కారు కౌంట్ చేయమంటే పడుకోయింది. ఎంత అయినాయి? It's 120 so far. ఎన్నైనారా? 120 అయినాయా? Yeah. 120 అయినాయంట. మధ్యలో కొంచెం సేపు పడుకోయింది. ఇక్కడ ఒకటి ఉందిరా రెడ్ కలర్ కారు, There's 3 right there. హౌస్ ముందు. అది కూడానా? పక్కనది కూడా Count. Those are dark red. డార్క్ రెడ్ కూడా కౌంట్ అంట. And then there's ఈ బైక్ that does not count. బైక్ కౌంట్ కాదా? It's a bike. టైం 3 అవుతా ఉంది. ఫుల్ ఆకలి వేస్తుంది మాకైతే. సో ఆ కార్పస్ క్రిస్టీలో ఒకే ఒక్క ఇండియన్ రెస్టారెంట్ ఉంది నాకు తెలిసి. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి ఏమైనా తినేసి దాని తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఎట్లా టెంపుల్ ఓపెన్ చేసేది కూడా 4:30కి ఓపెన్ చేస్తారు. సో ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళేసి తిని దాని తర్వాత బయలుదేరదాం.
ఇప్పుడే ఈ రెస్టారెంట్కి అయితే రీచ్ అయినాము. ఇది మన తెలుగు వాళ్ళది అనమాట. ఈ కార్పస్ క్రిస్టీలో ఇది ఒకటే ఉంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఇదే రెస్టారెంట్, వీళ్ళు మన తెలుగు వాళ్ళే. ఇది వీళ్ళ అమ్మగారు రోజు మన వీడియోస్ చూస్తారంట. అక్కడ ఏది ఏ ఊరు మీది? విజయవాడ. ఇక్కడ కూడా ఎస్ఏలో కూడా ఉంది కదా మాది. ఎక్కువ మంది విజయవాడ వాళ్ళు ఉంటారు బాగా. ఈ రెస్టారెంట్ అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది ప్లేస్ అంతా కూడా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాదాపు 2-3 సార్లు వచ్చినాము. ప్రస్తుతానికి అయితే మేము గోబీ, పన్నీర్ బటర్ మసాలా ఇట్లాంటివి తీసుకున్నాము. తినేసి మళ్ళీ టెంపుల్కి బయలుదేరుతాం. ఇక్కడ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ తినడానికి వచ్చినారు. ఇక్కడ వీళ్ళకి ఒక యూనివర్సిటీ ఉంటుంది, ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అంట. నల్గొండ కదా మీది? అందరిది అంతేనా? నల్గొండ, హైదరాబాద్. కొంతమంది హైదరాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర. ఓకే ఓకే. సో మన వీడియోస్ చూస్తారంట వీళ్ళు. మీరు కూడానా? నయ్యే. ఓకే జీ, థ్యాంక్ యూ. లోపలికి పోతూనే ఆ స్టూడెంట్స్ అందరూ మాట్లాడినారు, ఫొటోస్ తీసుకున్నారు. అట్లనే అక్కడ ఉన్నారు కదా హోటల్లో, సో వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారంట. హైదరాబాదు, విజయవాడ వాళ్ళందరూ. ఇంకా మనం ఎక్కడికి పోయినా కూడా మనకి అంటే తెలుగు వాళ్ళు ఉన్న చోటికి పోతే మనకు బాగా గుర్తుపడుతున్నారు. సో మనకి ఎక్కడికి పోయినా భయం లేదు. ఇంకా టెంపుల్స్కి పోతే ఎవరో ఒకరు ఉంటారు తెలిసిన వాళ్ళే. సో ఏ ఊరికైనా ఎప్పుడైనా కూడా పోవచ్చు మనం. ఇక్కడ ఏఎన్ఎం అని ఒక యూనివర్సిటీ ఉంటుంది. అందులో మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు చాలామంది ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళు అప్పుడప్పుడు మన శాన్ ఆంటోనియోకి వస్తారు. ఒక 2 అవర్సే కదా, 2.5 అవర్స్ అట్లా అవుతుంది. ఎప్పుడైనా వీకెండ్స్ వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద సిటీ కాదు ఇది. అక్కడైతే అన్నీ దొరుకుతాయి కాబట్టి అక్కడికి వస్తూ ఉంటారు. కొంతమంది గ్రాసరీ కొనడానికి కూడా అక్కడికి వస్తారు. ఇప్పుడైతే టైం 4 అయింది. ఇంకా డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఒక 40 మినిట్స్ పడుతుందా? 15 అంతేనా? 15 మినిట్స్ అంట. అక్కడ పోతే ఇంకా దర్శనం చేసుకొని దాని తర్వాత డిసైడ్ చేసుకుందాం. ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయినాము. ఇదే టెంపుల్. టైం 4:20 అయింది. ఇంకా ఓపెన్ చేసినట్లు లేరు, అందరు బయట నిల్చుకొని ఉన్నారు. ఇక్కడంతా పార్కింగ్ లాట్, అక్కడంతా కూడా ఫుల్ ప్లేస్ ఉంది, చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఇక్కడంతా కూడా ఖాళీ ప్లేస్ అంతా. చూడండి, మెయిన్ టెంపుల్ ఇక్కడ ఉంది, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ రాముడు స్వామి వస్తున్నారు. ఈ స్వామి అయోధ్య నుంచి అన్ని టెంపుల్స్కి వెళ్తున్నారంట. అయోధ్య నుంచి వచ్చినారు. చూడండి ఈ స్వామి. ఆ స్వామి ఉన్నారు కదా, ఆ స్వామి వచ్చేసి అయోధ్య నుంచి వస్తున్నారంట. అన్ని టెంపుల్స్కి తిరుగుతున్నారనమాట. ఈరోజు ఈ టెంపుల్కి వచ్చినారంట. మనం కూడా కరెక్ట్ టైంకి వచ్చినాం. ఈ స్వామి ఇండియా నుండి అయోధ్య నుంచి వచ్చినారు. Now we all can do like Shri Rama Rama Rameti for 11 times. Then we'll give the Dupam, Deepam, Naivedyam and Harati. Shri Rama Rama Rameti Rame Rame Manorame Sahasranama Tattuliyam Rama Nama Radhani Shri Rama Rama Rameti Rame
धामी मनोरमी सहस्रनाम तत्तुल्यम् राम नाम वरानने त्रीनिपदाविचक्रमे विष्णुर्भोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतो व्रतानि पश्यते जय श्री राम जय श्री राम ఇక్కడ పూజ అంతా అయిపోయింది. ఇంకా రాముడు స్వామి వెళ్తున్నారు వేరే టెంపుల్కి. రాములు వారు ఇంకా వేరే టెంపుల్కి వెళ్తున్నారు. ఆ స్వామి ఇండియాలో అయోధ్య నుండి చికాగో వచ్చినారంట. చికాగో నుండి ఈ అమెరికాలో ఉండే టెంపుల్స్ అన్నీ కూడా తిరుగుతున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి 370th 370వ టెంపుల్ అంట ఇది రావడము. ఇప్పుడు 370 ఫస్ట్ వెళ్తారు ఇప్పుడు. అట్లా ఇక్కడ యుఎస్లో ఉండే టెంపుల్స్ అన్నీ కూడా తిరుగుతారంట వాళ్ళు. అక్కడ స్వామివారి పక్కనే కలశం ఉంది కదా, ఆ కలశము అయోధ్యలో పురాణ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఆ కలశం అక్కడ ఉండిందంట. అక్కడ నుంచి తీసుకొచ్చినారు. ఈ రాముల వారు ఇక్కడికి వస్తారని మాకు తెలియదు. మేమైతే ఇక్కడ ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ అంటే మాకు చాలా ఇష్టము, అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. సో ఈ టెంపుల్కి వస్తే ఇదే రోజు ఇదే టైంకి స్వామి కూడా వచ్చినారు. సో డబల్ హ్యాపీ మాకు. అక్కడ ప్రీస్ట్ ఉన్నారు కదా, ఆ ప్రీస్ట్ కూడా మన వీడియోస్ చూస్తారంట, మాట్లాడినారు. వెళ్ళిపోయినారు కదా, కార్ వెళ్ళిపోయింది, వేరే టెంపుల్కి వెళ్ళిపోతారు. ఎక్కడికి? హ్యూస్టన్ పోతామన్నారా? హ్యూస్టన్కి ఆస్టిన్కి వెళ్తున్నారు అనుకుంటా. ఇంకా సో మొత్తానికైతే ఇక్కడ టెంపుల్లో దర్శనము బాగా జరిగింది, అన్నీ బాగా ఉన్నింది. హ్యాపీగా మళ్ళా మనము డైరెక్ట్గా ఇంటికి వెళ్తున్నాము, అంతే కదా. ఇంకెక్కడికి వద్దు, ఎందుకంటే ఇక్కడ కొంచెం టైం పట్టింది. టైము 5:45 అయింది. We could go to a gas station. గ్యాస్ స్టేషన్ కూడా అవసరం లేదా? గ్యాస్ ఇందాక వచ్చేటప్పుడు కావాలి సార్ మధ్యలో. ఓకేలే, మళ్ళీ మధ్యలో తీసుకోవడానికి గ్యాస్ తీసుకుందాంలే. ఓకే, బాయ్ బాయ్ స్వామి. గోవింద 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 స్వామికి జై. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చి మొత్తం బీచ్లో అవన్నీ కూడా తిరుగుదాం. సో డైరెక్ట్గా ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఒక 2.5 hours పడుతుంది టైము. ఇప్పుడు 6 అనుకుంటే 7, 8, 8:30, 9 లోపల ఉండొచ్చు. ఎందుకంటే మధ్యలో మళ్ళీ గ్యాస్ స్టేషన్ పోవాలంట. స్ట్రైటా రైటా? రైట్. ఇప్పుడే ఫ్రీవే ఎక్కినాము. ఇంకా డైరెక్ట్గా 100 miles ఒకటే రోడ్డే. అయినా ఇంతకు రెడ్ కార్ విషయంలో ఎవరికి వచ్చినారా? Okay, so it's at 157. It's at 157 and mommy said 150. ఓకే, మొత్తం 157 కనిపిస్తున్నాయా? Yeah, so far. సో ద నియరెస్ట్ ఎవరు ఉన్నారు? Mommy. She said 150. You said 180. You said, and I said 140. సో ప్రతి ఒక్కటి 150 చెప్పింది. 153 కార్స్ కనిపించినాయంట రెడ్ కలర్ మాకి. సో ప్రతి విన్ అయిందనమాట. సో మాకు గిఫ్ట్స్ అన్ని ఇస్తుంది అనమాట ప్రతి మా ముగ్గురికి. అవును, ఎవరు గెలిస్తే వాళ్ళు ఇవాళ. ఇక్కడ ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగినాము. వీళ్ళకి కాఫీ కావాలంట, ప్రత్యుకి పాలు కావాలంట ఇంటికి వెళ్ళి కాఫీ చేసుకోవడానికి. సో ఇక్కడ ఆగినాం.
ఇంట్లో పాలు కూడా అయిపోయినాయంట, పోతూనే కాఫీ తాగాలంట ప్రతి అందుకోసమే ఇక్కడ తీసుకుంటా ఉంది. వీళ్ళు ఆల్రెడీ కాఫీ తీసుకుంటున్నారు. ఇక్కడ హనీగాడు ఇవి తీసుకోండి, Strawberry milk and స్ట్రాబెరీ మిల్క్, donuts. Mini డోనట్స్, మినీ డోనట్స్. జునుగాడు ఐస్ టీ తీసుకోండి, ఐస్ కాఫీ. ఓకేనా, అయిందా? Yes. ఇక్కడ తీసుకోవడం అయిపోయింది, ఇంక డైరెక్ట్ గా మళ్ళా మన ఊరికి స్టార్ట్. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. ఇప్పుడు టైం 8 o'clock అయింది. 9కు రీచ్ అవుతామేమో అనుకున్నాం, కానీ 1 hour ముందే రీచ్ అయిపోయినాము. మాకైతే చాలా చాలా బాగుంది. కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది, ఎందుకంటే 12:30 నుండి డ్రైవింగ్లోనే ఉన్నాము. నాకు అట్లా అనిపిస్తూ ఉంది. కాకపోతే అక్కడైతే బాగా టైర్డ్ అయినా కూడా బాగా సాటిస్ఫైగా, బాగా ప్రశాంతంగా ఉన్నింది మాకు టెంపుల్లో అంతా కూడా. చాలా నచ్చింది మాకు టెంపుల్ కూడా. అంటే పోయిన టైంకి కరెక్ట్గా రాములు వాళ్ళు అందరూ వచ్చడం, రావడాలు అంతా ఉండడము, పూజ జరగడం అంతా కూడా చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాం. మీకు బాగా నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. నేను ఇంకా నిన్నటి వీడియో ఉంది కదా, దాన్ని ఇప్పుడు నేను ఎడిట్ చేసి ఇప్పుడే అప్లోడ్ చేయాలి. ఇంకా టైం పడుతుంది. వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు. Lol.